ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో చాలా జంతువులు కలిసిమెలిసి సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో ఒక బలమైన గుర్రం ఉండేది. అది చాలా వేగంగా పరిగెత్తగలదు. గుర్రం చాలా తెలివైనది, మంచి మనసు కలిగి ఉండేది. అదే అడవిలో ఒక తెలివైన పులి ఉండేది, కానీ కొంచెం దుష్ట స్వభావం కలిగి ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం గుర్రం నది ఒడ్డున గడ్డి మేస్తూ ఉంటుంది. అప్పుడు పులి దూరం నుంచి గుర్రాన్ని చూసి, ఈ గుర్రం చాలా బలంగా ఉంది, దీన్ని ఎలా అయినా పట్టుకుని తినాలి అని ఆలోచించింది. పులి గుర్రం మీద నేరుగా దాడి చేస్తే పరిగెత్తి పారిపోయి తప్పించుకుంటుందని గ్రహించి పులి తెలివిగా ఒక ప్లాన్ వేసింది. పులి నెమ్మదిగా గుర్రం దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది: స్నేహితుడా గుర్రం, ఈ అడవిలో ఒక వేటగాడు తిరుగుతున్నాడు. అతడు జంతువులను పట్టుకుని తీసుకువెళ్తున్నాడు. మన ఇద్దరం స్నేహం చేసుకుని కలిసిమెలిసి ఉండాలి, అప్పుడు మనకి ప్రమాదం రాదు అని చెప్పింది. గుర్రం అమాయకంగా పులి మాటలు నమ్మింది. సరే, మనిద్దరం స్నేహితులు అవుదాం అని చెప్పింది. కొన్ని రోజుల పాటు గుర్రం ఎక్కడికి వెళ్ళినా పులి గుర్రం వెనకాలే తిరుగుతూ ఉండేది. ఒకరోజు పులి గుర్రాన్ని అడవి లోపలికి తీసుకువెళ్ళింది. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద ఆపి ఇలా చెప్పింది: నాకు చాలా ఆకలిగా ఉంది, నువ్వే నా ఆహారం అని గట్టిగా గర్జించింది. అప్పుడు గుర్రం భయపడింది. వెంటనే తెలివిగా ఆలోచించి ఇలా చెప్పింది: సరే పులిగారు, మీరు నన్ను తినవచ్చు, కానీ ముందు నా కాళ్లకు ఉన్న ఇనుప నాణాలను తీసేయండి, అవి మీకు హాని చేస్తాయి. పులి గుర్రం చెప్పిందంతా నిజమని నమ్మింది. పులి గుర్రం వెనక కాళ్ళ దగ్గరకు వచ్చి చూడగానే గుర్రం ఒక్కసారిగా బలంగా తన్నింది. గుర్రం పులి తనని మోసం చేసిందని అసలు ఏమాత్రం భయపడకుండా బలంగా తన్నుతుంది. గుర్రం వేగంగా పరిగెత్తి అక్కడి నుంచి తప్పించుకుంది. పులి గాయాలతో అక్కడే పడిపోయింది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, ప్రమాదం వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, అప్పుడు మనం ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలము. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి.